రామాపురంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ముష్టి ఎత్తుకొని జీవనం చేసేవాడు. వారంలో కొన్ని రోజులు ఏమీ దొరకక ఉపవాసాలు చేయవలసి వచ్చేది. అతడు అలా చేయడం అతని భార్యకి నచ్చేది కాదు. ఏవండి, మీరు అలా ఇంటింటికి వెళ్ళి ముష్టెత్తుకోవడం నాకు నచ్చడం లేదండి. మరేమి చేయను పార్వతి, అలా చేయకపోతే మనకి తినడానికి తిండి ఎలా వస్తుంది? ఇప్పుడు గుడిలో కూడా సరిగ్గా ఆదాయం లేదు. పోనీ ఏదైనా కార్యం చేద్దాము అనుకుంటే సరైన ముహూర్తాలు కూడా లేవు. మీరు ముష్టెత్తుకోకుండా ఇంకే పైన చెయ్యొచ్చుగా. ఏ పని చేస్తాం? నాకు పురోహితం తప్ప ఏమీ రాదు. అంతా దేవుడిపై భారం వేసి ముందుకు వెళ్ళటమే. అయితే మీరు ఒక పని చేయండి. మీరు కాశీకి వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకోండి. ఆయన కరుణించి మనకి ఏదో ఒక సాయం తప్పకుండా చేస్తారు. సరే పార్వతి, నువ్వు చెప్పినట్టుగా రేపే ప్రయాణం అవుతాను. అలా భార్య సలహాతో కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించుకొని తిరిగి వస్తుండగా దారిలో ఒక యోగి కనిపిస్తారు. ఓ బ్రాహ్మణ, ఎక్కడి నుండి ప్రయాణం? స్వామి, నేను కాశీకి వెళ్ళి విశ్వనాథుడిని దర్శించుకుని వస్తున్నాను. నిన్ను చూస్తుంటే ఏదో ఆందోళనలో ఉన్నట్టు అనిపిస్తుంది. అవును స్వామి, నేను బ్రాహ్మణుడిని, పురోహితం చేస్తూ ఉంటాను. కానీ నా వృత్తే నాకు శాపంగా మారింది. నన్ను ముష్టి ఎత్తుకొని నా కుటుంబాన్ని పోషించుకునేలా చేసింది. యోగి అతన్ని చూసి జాలిపడతాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నీకు ఒక శంఖాన్ని ఇస్తున్నా. అది నీ దగ్గర ఉంచుకో. ఇది మామూలు శంఖం కాదు. దీనిని రోజుకొకసారి బోర్లిస్తే మీకు ఒక బంగారు నాణెం ఇస్తుంది. దాని ద్వారా వచ్చిన సొమ్ముతో సుఖముగా జీవించండి. ధన్యోస్తమి స్వామి, మీకు కృతజ్ఞుడినై ఉంటా అని ధన్యవాదాలు చెప్పి ఇంటికి ప్రయాణం అవుతాడు. అలా వెళ్తుండగా చీకటి పడడం చేత దారిలో అటూ ఇటూ చూడగా దగ్గరలో ఒక ఇల్లు కనిపిస్తుంది. అయ్యా అయ్యా, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఎవరు స్వామి మీరు ఈ సమయంలో ఎక్కడి నుండి వస్తున్నారు? అయ్యా, నేను కాశీకి వెళ్ళి వస్తున్నా. చాలా దూరం వెళ్ళాలి. ఈ చీకటిలో దారి తెలియడం లేదు. ఈ రాత్రికి ఇక్కడ విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున ప్రయాణం అవుతాను. సరే స్వామి. ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. స్వామి, ఏమైనా తిన్నారా? లేదయ్యా, చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాగా, చాలా ఆకలిగా ఉంది. అయ్యా స్వామి, ఉండండి, మీకేమైనా తినడానికి తీసుకొస్తాను అని లోపలికి వెళ్ళి కొన్ని పండ్లు తీసుకొని ఆ బ్రాహ్మణుడికి ఇస్తాడు. బ్రాహ్మణుడు అవి తీసుకొని కడుపు నిండా ఆరగిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి స్వామి? మాది రామాపురం. అక్కడ నేను ఒక పురోహితుడిని. కాలం కలిసి రాక కష్టాలను అనుభవించాను. కానీ ఇప్పుడు ఆ భయం లేదు. ఆ విశ్వేశ్వరుడే నా మీద దయతో ఒక యోగి రూపంలో ఈ శంఖాన్ని ఇచ్చాడు. శంఖాన్ని ఏం చేసుకుంటారు స్వామి? మీకు అది కూడి పెడుతుందా? ఈ శంఖం మామూలు శంఖం కాదు. ఈ శంఖమును బోర్లిస్తే రోజుకి ఒక బంగారు నాణెం వస్తుంది. అవునా స్వామి? మీ కష్టాలు కాశీనాథుడు మొత్తానికి తీర్చాడు. సరే స్వామి, ఇక విశ్రాంతి తీసుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. బ్రాహ్మణుడి దగ్గర శంఖాన్ని నేను దొంగిలిస్తే తర్వాత నేను ధనవంతుడిని అవుతాను. అలా బ్రాహ్మణుడు పడుకోగానే వ్యాపారి బ్రాహ్మణుడి సంచిలో ఉన్న శంఖాన్ని తీసుకొని తన దగ్గరున్న శంఖాన్ని సంచిలో పెడతాడు. మరునాడు ఉదయాన్నే నిద్రలేచి ఆ వ్యాపారికి ధన్యవాదాలు చెప్పి బయలుదేరి కొంతసేపటికి తన ఊరికి చేరుకుంటాడు. ఏవండి, మీ దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది అని చెప్పి సంచిలో శంఖం తీసి భార్యకి చూపించి జరిగిందంతా భార్యకి వివరిస్తాడు. అవునా అని శంఖాన్ని తీసుకొని బోర్లించి చూస్తుంది. కానీ అందులో నుండి ఏమీ రావు. ఏవండి,
బంగారు నాణెం ఇస్తుందన్నారు, కానీ ఇందులో ఉండి ఏమీ రాలేదు. పార్వతి, నీకు అంతా తొందరే. ఆ శంకరుడిని తలుచుకుని మరలా ప్రయత్నించు. అలాగే అని శంకరుడికి నమస్కరించి శంఖాన్ని బోర్లిస్తుంది. ఈసారి కూడా ఏమీ రాకపోవడంతో ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏవండి, మిమ్మల్ని యోగి మోసం చేశారండి. మోసం చేసింది యోగి కాదు, నాకెందుకో ఆ వ్యాపారి మీదే సందేహంగా ఉంది. వ్యాపారి ఎవరు? వ్యాపారి దగ్గరికి మీరెందుకు వెళ్ళారు? కాశీ నుండి వస్తుండగా చీకటి పడడంతో దారిలో ఒక వ్యాపారి దగ్గర విశ్రాంతి తీసుకున్నా. అతనితో యోగి కోసం చెప్పాను. నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను. మీరిప్పుడు వెళ్ళకండి. ఒక వారం రోజుల తర్వాత వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పండి. బ్రాహ్మణుడు భార్య చెప్పినట్టుగా వారం తరువాత వ్యాపారి దగ్గరకు వెళ్తాడు. ఏటి స్వామి మరలా వచ్చారు? ఎక్కడి నుండి వస్తున్నారు? అయ్యా, నేను మళ్ళీ కాశీనాథుని దర్శించుకుని వస్తున్నా. ఆ యోగి మరలా నాకు ఇంకో శంఖాన్ని ప్రసాదించారు. ఇది 2 బంగారు నాణెములు ఇస్తుంది అని చెప్పారు. వ్యాపారిలో మరలా దురుద్దేశం పుట్టి వ్యాపారి తన దగ్గరున్న శంఖాన్ని తీసుకొని వచ్చి బ్రాహ్మణుని చూడకుండా సంచిలో ఉన్న శంఖాన్ని తీసి తన దగ్గరున్న శంఖాన్ని సంచిలో పెడతాడు. బ్రాహ్మణుడు అది గమనించినా ఏమీ ఎరగనట్టు ఉండి వ్యాపారికి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు. బ్రాహ్మణుడు వెళ్ళగానే వ్యాపారి శంఖాన్ని బోర్లించి చూస్తాడు. అమాయకుడు నా బ్రాహ్మణ్ణి మోసగించి నేనే మోసపోయానే అని అనుకొని ఎంతో దుఃఖిస్తాడు. ఆ బ్రాహ్మణ దంపతులు రోజు ఆ శంఖం ఇచ్చిన బంగారు నాణేలతో అమిత ధనవంతులై ఆనందంగా జీవితాన్ని సాగిస్తారు.